హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన పొసెసివ్‌లో రచించిన వారు అఖిల గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మీటింగ్ అవుతున్న టైంలో క్లయింట్స్ చేత సైన్ చేయించాల్సిన ఫైల్ మర్చిపోవడం వలన రుద్ర నిత్యకి ఆ ఫైల్ తన టేబుల్ పైన ఉంది అని చెప్పి అతడు క్యాబిన్‌కి పంపించాడు. తర్వాత రుద్ర సీరియస్‌గా "ఏం చేస్తున్నావు నిత్య?" అని బేస్ వాయిస్‌తో బోల్డ్‌గా అడిగాడు. రుద్ర అతడి లవ్‌ను నిత్యకి కన్ఫెస్ చేసిన తర్వాత ఇదే మొదటిసారి ఆమెపై కోపంతో అరవడం. ఆమెకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రుద్ర సడన్గా వచ్చి ఆమెపై సీరియస్నెస్ చూపిస్తుంటే తట్టుకోలేకపోయింది. యాజ్ ఎ బాస్గా తనపై అరిచాడేమో అని తన కన్నీళ్లను దాచుకుని తను కూడా యాజ్ ఎ ఎంప్లాయీగానే తల కిందికి దించుకొని సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోతుంటే నెక్స్ట్ టైం డోంట్ ట్రై టు టచ్ మై థింగ్స్ అని సీరియస్గా అంటాడు. మై థింగ్స్ అంటే ఆమె అతడు వేరువేరా? ఇంతదాకా రుద్ర ఆమెపై అరిస్తే చిన్నగా బాధ మాత్రమే అనిపించింది. కానీ ఇప్పుడు మై థింగ్స్ అనే పదానికి గుండె జల్లుమంది తనకి. ఓ ఓకే ఓకే సార్ అని భారంగా ఉన్న గొంతుతో చెప్పి అక్కడి నుంచి పరుగు నడకతో రుద్ర క్యాబిన్ నుంచి బయటకు వచ్చేసింది. రుద్రకి ఆ ఆల్బమ్ అంత ఇంపార్టెంటా? అతన్ని మాటలతో బాధ పెట్టాడని కనీసం ఐడియా ఉందా? రుద్ర అతడి చేతిలో ఉన్న ఆల్బమ్ను గుండెలకి గట్టిగా హత్తుకొని ఐ మిస్ యూ మై డియర్ అని చెప్పగానే అతడి కళ్ళ నుంచి కన్నీరు వచ్చింది. స్వీట్ మెమరీస్లా ఆ ఆల్బమ్ను ప్రేమగా ఒక్కొక్క పేజీ తిరిగేస్తుంటే అతడి చేతిలో అతని చిట్టి చెల్లి ప్రాణం. వాళ్ళమ్మ ప్రెగ్నెంట్గా ఉన్న టైం నుంచే అమ్మ నా చిట్టి చెల్లి ఎప్పుడు బయటకు వస్తుంది అని రుద్ర వాళ్ళమ్మని కుమార్ గారిని తెగ తినేసేవాడు. వాళ్ళమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే అతని చిట్టి చెల్లి కోసం ప్రతిదీ షేర్ ఉంచేవాడు. తన కోసం టాయ్స్, డ్రెస్సెస్ అన్నీ అతడి చిట్టి చెల్లెల కోసం ముందు నుంచే కొనేవాడు. రుద్ర అమ్మ నాన్న యూ లైక్స్ మీ ఆర్ యూ లైక్స్ యువర్ డాడా అని రుద్రని అడిగితే రుద్ర ఐ ఆల్వేస్ లవ్స్ మై చిట్టి సిస్టర్ ముద్దుగా చిట్టి చిట్టి మాటలతో చెప్పి వెళ్ళి నేరుగా వాళ్ళ అమ్మగారి ప్రెగ్నెంట్ బంపై ముద్దులు ఇస్తూ ఐ లవ్ యూ కమ్ ఫాస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ చిట్టి సిస్టర్ అని అనగానే ప్రెగ్నెంట్ బంప్ నుంచి అతడి చెల్లి తంతుంది. రుద్ర ముసిముసిగా నవ్వుతాడు. మేము నిన్ను ఎంత ప్యాంపరింగ్ చేసి చూసుకున్నాం. మన డాడీకి నాకు నువ్వు ప్రపంచం రా, యువర్ వరల్డ్ ఫర్ అజ్ రా, కానీ నువ్వు మా నుంచి దూరం వెళ్ళిపోయావు అని అంటూ ఆల్బంలో అతడు చిన్నప్పుడు అతడి చేతిలో అతని చిట్టి చిల్లలను ఫోటో చూస్తూ ఐఎమ్ సారీ రా, ఈ అన్నయ్యను క్షమించురా, ఒక్కసారి అన్నీ షట్ అవుట్ అయితే మేమే నీ దగ్గరికి వచ్చేస్తాం. మేము నీ దగ్గరికి వచ్చిన తర్వాత మాపై నీ కోపాన్ని చూపించి మమ్మల్ని దూరం పెట్టవు కదా అని అతడిలో అతడే అడుగుతాడు. అప్పటి వరకు నేను మాకు దూరం చేసిన ప్రతి ఒక్కరి అంతు చూస్తాం. దానికి ఆ కపూర్ ఫ్యామిలీ అడ్డు వచ్చినా సరే, ముఖ్యంగా మా నుంచి నిన్ను దూరం చేసిన ఆ కపూర్ను మాత్రం వదిలేదు అని కోపంగా పిడికిలి బిగించాడు. ఇక అక్కడ ఈరోజు ఎలా అయినా అదేంటో కనుక్కోవాలి అని అనుకుంది బంగారం. షర్యు షర్యు అని ఆమెను కదుపుతూ కబీర్ పిలవగానే ఆమె ఆలోచనల నుంచి బయటకొచ్చి ఆహా అని అంది. ఏమైంది? హోల్ జర్నీ మొత్తం ఏం మాట్లాడలేదు, ఇప్పుడు ఆఫీస్ వచ్చింది అని చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు. ఏం ఆలోచిస్తున్నావు? ఓహ్ నిన్న నైట్ గురించా అని కబీర్ టీజింగ్గా అంటుంటే షటప్ కబీర్, ఎవరైనా వింటే అని ఆమె అనేలోపే ఐ డోంట్ కేర్ బంగారం అని చెప్పి ఆమె చేయి పట్టుకొని ప్రైవేట్ లిఫ్ట్లోకి వెళ్తాడు. అడగాల వద్దా, అడిగితే ఏమనుకుంటాడో అని మనసులో అనుకుంటుంది. అసలు ఏం అడగాలనుకుంటున్నావు షర్యు, కొంపదీసి కిస్సా ఏంటి అని అనుకుంటుంది మనసులో. హలో మిసెస్ కబీర్ కపూర్ ఏమైంది అని షర్యు థింకింగ్ ఫేస్ చూసి అతడి చేతిలో ఉన్న ఫైల్ పక్కకి పెట్టి అతడి చైర్లో నుంచి పైకి లేచి చేతులు రెండో ప్యాంట్ పాకెట్లో పెట్టి ఆమె వైపు వస్తుంటే పర్లేదు షర్యు, కబీర్ ఏం అనుకున్నా పర్లేదు, బట్ యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్ అని ధైర్యంగా చేసుకొని గట్టిగా కళ్ళు మూసుకొని గుండె నింపుగా శ్వాస తీసుకొని ఆమె కళ్ళు తెరిచేలోపే ఆమె మెడ వంపులో వెచ్చటి శ్వాస తగిలింది. ఆమె నడుంపై అతడి మునివేళ్ళు నాట్యం ఆడుతుంటే అతడి స్పర్శకి ఆమెలో ఏదో మైకం కమ్ముకుంది. అతడి చేయి పట్టు ఆమె నడుంపై బిగుసుకోగా షర్యు ఆమె కళ్ళను తెరవాలి అనుకుంది. బట్ ఇంతలోనే కబీర్ ఆమెను అతడి వైపుకి లాక్కున్నాడు. ఇద్దరి మధ్యన ఇంచు గ్యాప్ కూడా లేదు.
ఇద్దరికిద్దరూ హత్తుకుపోయారు. అతడి ఛాతీ తగిలేసరికి టక్కున కళ్ళు తెరిచింది షర్యు. ఒకరి శ్వాస ఇంకొకరితో కలుస్తుంటే ఆమె కళ్ళలోకి చూసిన కబీర్ పెదాలపై స్మైల్. ఆమె ముంగుర్లను చెవి వెనక్కి నెడుతూ, వాట్ ఆర్ యూ థింకింగ్ మై డియర్ వైఫీ అని హస్కీగా అతడి పెదాలతో ఆమె చెవిని తాకించి అడిగాడు. షర్యు అసలు ఇప్పటికీ ఏం ఆలోచించిందో ఏమో, కానీ కబీర్ టచ్కి బ్రెయిన్లో థాట్స్ అన్నీ ఫ్లైట్ ఎక్కి గాల్లోకి ఎగిరిపోయాయి. కపూర్ సార్, అసలు మీరు మా షర్యును మరీ ఎంత టెంప్ట్ చేస్తే ఎలా చెప్పండి సార్. పాపం ఏదో అడగాలని వచ్చి మీ టచ్ వలన థాట్స్ అన్నీ ఫ్లైట్ ఎక్కడంతో ఎక్కడో తప్పిపోయింది. బంగారం అంటూ కబీర్ అతడి డెస్క్ వైపు కదులుతుంటే అతడి చేతిలోనే తను కూడా అతడి అడుగులకి జతగా ముందుకు వెళ్ళింది. కబీర్ అతడి డెస్క్కి తనని అణిచి 2 చేతుల మధ్యన ఆమెను బంధించగానే షర్యు కబీర్ కళ్ళలోకి చూస్తూ డెవిల్ థింకింగ్ స్మైల్ ఇచ్చి అతడి చేతులు కింద నుంచి ర్యాబిట్లా దూరి బయటకు వెళ్తుంటే కబీర్ ఆమె చేయి పట్టుకొని ముందుకు లాగ్గానే తను నేరుగా వెళ్ళి కబీర్ చైర్పై కూర్చుంది. కపూర్ సార్ చైర్లో కూర్చుంది. చైర్ హ్యాండ్స్పై అతడు 2 చేతులు పెట్టి డోంట్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ మీ మై డియర్ వైఫీ అని చెప్తూ కింది కొంగి ఆమె చెంపపైకి అతడి పెదాలు రాస్తుంటే షర్యు నెమ్మదిగా కళ్ళు మూసింది. డోర్ నాకు వినిపించింది. ఒక్కసారి టక్కున ఇద్దరు దూరం జరిగారు. షర్యు వెంటనే సిగ్గుతో చైర్ వెనక్కి తలవాల్చి కబీర్ వైపు చూసి ముసిముసిగా నవ్వుకుంది. కబీర్ ఒకసారి ఆమె వైపు చూసి తర్వాత అతడి డెస్క్పై స్టైల్గా కూర్చొని ఒక ఐబ్రో పైకి రైజ్ చేయగానే షర్యు కబీర్ చూపుకి అటు ఇటు చూసి డెస్క్ పైన మార్కెటింగ్ బిజినెస్ బుక్ ఉంటే అది తీసుకొని ఆమె ముఖం ఆ బుక్లో దాచుకుని ఇందాక జరిగిన సీన్కి ముసిముసిగా నవ్వుకుంది. కమీన్ అని వినిపించిన కబీర్ వాయిస్కి నవీన్ లోపలికి వచ్చాడు. షాకింగ్ ఎక్స్ప్రెషన్తో ముందుగా చైర్ వైపు చూసి తర్వాత కబీర్ వైపు చూడగానే కబీర్ ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ఎగిరేశాడు. సార్ అని మధ్యలో చైర్ వైపు చూస్తుంటే ఇక్కడ అని కబీర్ బోల్డ్ వాయిస్ వినిపించగానే అది డిపార్ట్మెంట్ హెడ్స్ మీతో సైన్ చేయించుకుంటామని వచ్చారు. అండ్ మళ్ళీ చైర్ వైపు ఒక చూపు చూసి నేను వాళ్ళకి వద్దని చెప్తాను సార్, వాళ్ళు నూన్ టైంలో వస్తారు అని నవీన్ కంప్లైంట్ చేసేలోపే వాళ్ళని రమ్మని చెప్పు అని సీరియస్ వాయిస్తో అంటాడు కబీర్. అది సార్ అని మళ్ళీ చైర్లో ఉన్న షర్యు వైపు చూడగానే వాట్ ఐ సెడ్ డూ దట్ ఓన్లీ అని వార్నింగ్ టోన్ కబీర్ దగ్గర నుంచి వినిపించేసరికి నవీన్ వెంటనే తలొప్పి అక్కడి నుంచి బయటపడ్డాడు. కబీర్తో మాట్లాడి సైన్ తీసుకుని వెళ్తున్న ప్రతి ఒక్కరూ చైర్లో కూర్చున్న షర్యు వైపు ఒక లుక్ వేసి తర్వాత కబీర్ నుంచి వచ్చిన ఆరోగెంట్ లుక్కి భయపడి వెళ్ళిపోయారు. కబీర్ డెవిల్ లుక్స్కి అందరూ భయపడతారు, ఒక చైర్లో కూర్చున్న మేడం తప్ప. ఇప్పుడు ఇద్దరి మధ్యన మళ్ళీ ప్రైవసీ వచ్చింది. కబీర్ షర్యు దగ్గరికి వెళ్ళి బుక్ ఇలా కూడా చదువుతారని నాకు తెలియదు అని అంటాడు. టక్కున బుక్ నుంచి కబీర్ వైపు చూసి ఏం అని ఇన్నోసెంట్ ఫేస్తో అంది. కబీర్ స్మైల్తో ఆమె చేతిలో బుక్ రివర్స్ తిప్పాడు. ఇంతవరకు షర్యు పాప బుక్ రివర్స్లో పెట్టి చదివింది. అసలు చదివిందా? షర్యు ఎంబ్రాసింగ్గా మోకం పెట్టి కబీర్ వైపు చూసి టైట్ స్మైల్ ఇచ్చి అందుకేనా అందరూ నా వైపు విచిత్రంగా చూశారు అని అడిగితే కబీర్ పాకెట్లో హ్యాండ్స్ పెట్టి లేదన్నట్లు తలడ్డంగా ఊపాడు. మరి అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగింది. నువ్వు ఇప్పుడు కూర్చుంది నార్మల్ చైర్లో కాదు, కపూర్ సార్ ప్లేస్లో కూర్చున్నావు అని కబీర్ చెప్పగానే టక్కున లేచింది. కూర్చో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఫ్రమ్ ఇట్. నా గుండెలోనే నువ్వు గుడి కట్టుకొని కూర్చున్నావు. నా ఆఫీస్లో కపూర్ చైర్లో కూర్చుంటే తప్పేముంది అని కబీర్ చెప్పగానే తన స్టాండర్డ్స్ తనకి చాలా పీక్ పాయింట్లో ఉన్నట్లు అనిపించింది. కబీర్ చైర్లో ఓన్లీ ఎవరైతే ది హెడ్ ఆఫ్ కపూర్ వాళ్ళే కూర్చోవాలి. అండ్ ఇప్పటి వరకు ఆ చైర్పై స్వాతి గారు, విజయ్ గారు కూడా ఎప్పుడూ కూర్చోలే. దే విల్ ఫాలో ద రూల్స్ ఆఫ్ ది కపూర్ ఫ్యామిలీ. అందుకే వచ్చిన వాళ్ళందరూ అంత షాకింగ్ ఫేసెస్తో చైర్లో ఉన్న షర్యు వైపు చూశారు. కబీర్, నేను నిన్ను ఒకటి అడగాలి. ఇక అక్కడ రుద్ర క్యాబిన్ నుంచి పరుగున వాష్రూమ్ వైపు వెళ్ళింది నిత్య. దానికి ఆ కపూర్ ఫ్యామిలీ అడ్డొచ్చినా సరే, ముఖ్యంగా మా నుంచి నేను దూరం చేసిన ఆ కపూర్ను మాత్రం వదిలేదు లేదు. రుద్ర మాటలు పదే ఆమె బ్రెయిన్లో తిరుగుతుంది. రుద్ర ఆల్బమ్ తీసుకుని ఆమె వెళ్ళమంటే నిత్య వెళ్ళే ముందు రుద్ర ఫేస్ చూసింది. చాలా బాధగా కనిపించింది రుద్ర ఫేస్. ఎందుకో తెలియకుండానే అక్కడే డోర్ దగ్గరే నిల్చుని ఉన్న తనకి రుద్రలో ఉన్న ఇంకో సైడ్ కనిపించేసరికి
తట్టుకోలేకపోయింది. ట్యాప్ నుంచి ఫోర్స్గా వస్తున్న వాటర్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు. ఒకసారి ఆమె ముఖం అద్దంలో చూసింది. థ్యాంక్స్ నిత్య. ఎందుకు? ఫర్ ఎవ్రీథింగ్ అని ఇందాక రుద్ర చెప్పిన మాటలకి ఇప్పుడు అర్థం తెలిసి వస్తుంది ఆమెకి. వాళ్ళు కలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వారిద్దరి మధ్య జరిగింది మొత్తం నిత్య కళ్ళ ముందు ఒక రీల్లా తిరిగింది. ఒక్కొక్కటి కనెక్టెడ్ డాట్ పాయింట్స్లా ఉంది ఆమెకి. ట్రాప్, ఇదంతా ఒక ట్రాప్. రెండు చేతుల మధ్య తన దుపట్టాని టెన్షన్తో నలిపేస్తూ కబీర్, నేను నిన్ను ఒకటి అడగాలి అని అంది. కబీర్ షెర్యూ వైపు తిరిగి కనుబొమ్మలు రెండు దగ్గరికి చేర్చగా అది అది రాహుల్ అని ఆమె చెప్పేలోపే కబీర్ పాకెట్లో ఉన్న మొబైల్ మోగింది. వెయిట్ బంగారం అని తనకి చేయి చూపి కాల్ లిఫ్ట్ చేసి హలో పెద్దనాన్న అని వినయంగా పలకరిస్తాడు. ఇప్పుడా అని కబీర్ షెర్యూ వైపు చూసి అడగగానే షెర్యూ ఏమైందని ఆలోచిస్తూ ఉంది. సరే పెద్దనాన్న వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి వైఫీ పెద్దనాన్న రమ్మంటున్నారు అని కబీర్ మాట పూర్తి చేసేలోపే నేను వస్తాను పదా అని అంది. ఇందాకేదో అడగాలన్నావు అని కబీర్ అడగగానే ఏంలే అని భుజాలు ఎగరేసింది. షెర్యూ బిహేవియర్కి ఒక నిమిషం పాటు మౌనంగా తనను చూసి పద అని అంటాడు. ఇక అక్కడ విజయ్ గారు అతని ఎదురుగా ఉన్న కబీర్ వైపు, అతని పక్కనే ఉన్న షెర్యూ వైపు చూసి ఎలా ఉన్నావమ్మా షెర్యూ అని ప్రేమగా ఆమె తల నిమురుతుంటే షెర్యూ చిరునవ్వుతో బాగున్నాను పెద్ద మామయ్య అని అంది. షెర్యూ వైపు ప్రేమగా చూస్తూ నాకెప్పుడు కూతురు కావాలని చాలా బాధపడేవాడిని, కానీ షెర్యూ వచ్చిన తర్వాత మన కపూర్ ఫ్యామిలీలోనే ఒక చిన్న కిడ్ వచ్చినట్లుంది అని చెప్పి కబీర్ వైపు చూస్తూ వాడిని ఇంకా ఎందుకు ఉంచావు కబీర్ అని సీరియస్ వాయిస్తో అడిగాడు. కబీర్ వెంటనే అతని పక్కన ఉన్న షెర్యూ వైపు చూపు తిప్పగానే విజయ్ గారు రాహుల్ గురించేనా మాట్లాడుతుంది అని క్వశ్చన్ మార్క్తో కబీర్ వైపు చూసింది. కానీ పెద్దనాన్న అని కబీర్ మాట చెప్పేలోపే మీరిద్దరిని నా చేతుల మీదే పెంచాన్రా, మీ నాన్న బిజినెస్లో బిజీ అని నిన్ను నా దగ్గరికి పంపించారు. అప్పుడే మీ ఇద్దరి మధ్య విభేదాలు చూపకూడదు, ఉండకూడదని నిన్ను నా కొడుకుగా దత్తత తీసుకున్నాను. కానీ వాడికేం పిచ్చిరా, నాకు మీరిద్దరూ సమానమే అని చెప్పిన నీపైన కోపం పెంచుకొని మన శత్రువులతో చేతులు కలిపి కొన్నిసార్లు నిన్ను చూస్తే అనిపిస్తుంటుంది నువ్వెందుకు నా కడుపులో పుట్టలేదు అని, ఆ చీడపురుగు ఎందుకు మన ఫ్యామిలీలో పుట్టింది అని చెప్తూ విజయ్ గారు కన్నీళ్ళు పెట్టుకుంటే పెద్దనాన్న ప్లీజ్ బీ స్ట్రాంగ్, డోంట్ బీ ఏ వీక్ అని కబీర్ అతని పక్కకు చేరి అతని భుజంపై చెయ్యి వేయగానే నేను స్ట్రాంగ్గా ఉండడానికి ఏం పాయింట్ ఉంది కబీర్, నాకున్న ఇద్దరు తమ్ముళ్ళు చనిపోయారు, నాకున్న ఇద్దరు కొడుకుల్లో కబీర్తో కలిపి ఒకడు ఈ కుటుంబానికి పట్టిన పురుగు అని చెప్తూ కళ్ళలో నీళ్లు పెట్టుకొని షెర్యూ వైపు చూశారు. అతని కళ్ళలో నీళ్లు చూస్తుంటే తెలియకుండానే షెర్యూ కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. విజయ్ గారు రెండు చేతులు జోడించి నా కడుపున పుట్టిన ఆ దరిద్రుడు చేసిన పనికి నన్ను క్షమించు తల్లి అని అనగానే సడన్గా విజయ్ గారు అలా చెప్పేసరికి షెర్యూ ఫస్ట్లో షాక్ అయిన తర్వాత అయ్యో మావయ్య అని అతని చేతులు పట్టుకోగా వాడు చేసిన తప్పుకి మీరెందుకు పెద్దనాన్న క్షమాపణ చెప్తున్నారు, వాడు వెనుక ఉండి ఇదంతా చేస్తున్న వాళ్ళు క్షమాపణ చెప్పాలి అని కోపంగా రాహుల్ గురించి ఆలోచిస్తూ అన్నాడు కబీర్. ఇంకా ఆ దుర్మార్గుడిని ఎందుకు నాన్న ఉంచావు, వాడిని చంపై అని కన్నీళ్ళు పెట్టుకుంటే డోంట్ బీ స్ట్రెస్ పెద్దనాన్న, నేను చూసుకుంటాను అని కబీర్ చెప్పగానే వాడి ముఖం కూడా నాకు చూడడానికి ఇష్టం లేదు, వాడిని వెనక్కి గొర్రెతోలు కప్పుకొని ఎవరున్నారో ఎవరిని వదిలిపెట్టకు నాన్న అని విజయ్ గారు చెప్తే కబీర్ తలూపాడు. ఇక అక్కడ ఒక్కొక్కటి కనెక్టెడ్ డాట్ పాయింట్స్లా ఉంది ఆమెకి. ట్రాప్, ఇదంతా ఒక ట్రాప్. ఆ రోజు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు కూడా ఇంటర్వ్యూ కోసం ఎవ్వరూ లేరు. ఇంటర్వ్యూ కూడా బేసిక్ క్వశ్చన్స్ అడిగి క్లియర్ చేశారు. నేను ఇక్కడే ఉండాలని నా చేత కండిషన్స్ పెట్టించుకొని సైన్ చేయించుకున్నారు. అలా చేస్తే నేను షెర్యూకి క్లోజ్, షెర్యూ కబీర్కి క్లోజ్. ఓ మై గాడ్, అంటే ఇదంతా ఒక ప్లాన్ పైన నడుస్తుందా? ఇప్పుడు రేపు ఈ పెళ్ళి నేను చేసుకుంటే వాళ్ళు అనుకుంటున్నట్లుగా వాళ్ళు షెర్యూకి దగ్గరై తనని అని ఆలోచనకి ఒక్కసారిగా షాక్ అయ్యి అద్దంలో ఆమె ముఖాన్ని చూస్తూ నో, ఇదంతా ఇషిత కోసమా? ఇషితను కబీర్ నుంచి దూరం చేసింది షెర్యూని ఏమైనా చేస్తారా? లేకపోతే కబీర్ ఇషితను కాదన్నాడని కబీర్ని ఏమైనా చేస్తారా? అందుకే షెర్యూకి అంత క్లోజ్గా ఉన్నట్లు నటిస్తున్నారా? ఓ
హౌ ఫుల్ ఐ యామ్. చాలాసార్లు రుద్ర నోటి నుంచి అతనిపై చెల్లెలి ఉన్న ప్రేమ గురించి చెప్పిన నా షెడ్యూల్ లైఫ్ నేనే డేంజర్లో పెట్టానా అని ఆలోచిస్తూ స్పీడ్గా ఆమె ఫేస్ వాష్ చేసుకుని ఇంకా అక్కడ ఆఫీస్లో ఉండబుద్ధి కాక పెద్ద పెద్ద అడుగులతో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంది. అమ్మా, నేను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పి ఆమె రూమ్ లోపలికి వెళ్ళిపోయింది నిత్య. ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.